హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే రైతు ఆత్మీయ భరోసా లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రైతు ఆత్మీయ భరోసా ఎవరికి ఇస్తారు, ఈ ఫస్ట్ లిస్టులో పేరొచ్చిన వాళ్ళని ఏమడుగుతారు, వాళ్ళు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఈ రైతు ఆత్మీయ భరోసా దేని ఆధారంగా ఇస్తున్నారు, ఒకవేళ ఈ లిస్టులో పేరు లేని వాళ్ళు ఏం చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే ఈ భూమి లేని నిరుపేద ప్రజలకైతే శుభవార్త. ఎందుకనంటే రైతు ఆత్మీయ భరోసా అంటే పొలము లేని వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తామని ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రైతు ఆత్మీయ భరోసా ప్రతి విలేజ్లో లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్టులో పేరొచ్చిన వాళ్ళు మీ ఎఫ్ఏ అంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు రెగ్యులర్గా వాడే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు లిస్టులో వచ్చిన పేర్లను ఓకే చేసి గ్రామ సభలు నిర్వహిస్తారు. 21 నుంచి 24 మధ్యలో గ్రామ సభ నిర్వహించి మీరు ఎలిజిబుల్ ఉంటే మీ నేమ్ అనేది ఫార్వర్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 25న లిస్ట్ ఓకే చేసిన తర్వాత 26 నుంచి ఈ రైతు ఆత్మీయ భరోసా కూడా మీకు అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే రైతు ఆత్మీయ భరోసా ఎవరికి ఇస్తున్నారు, ఇది దేని ఆధారంగా ఇస్తున్నారనంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 100 రోజులు కూలి పని ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎవరైనా సరే 2022 నుంచి 2024 మధ్యలో 20 రోజులు గనక మీరు ఉపాధి హామీ పనికి వెళ్ళినట్లయితే, వెళ్ళిన వారి పేరు మీద పొలము గనక లేనట్లయితే ఈ లిస్టులో పేరు రావడం అయితే జరిగింది. ఈ లిస్టులో పేరు వచ్చిన పేరెంట్స్కి, తల్లికి కానీ తండ్రికి కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే పట్టా పాస్బుక్ ఉన్నా క్యాండిడేట్కు లేకున్నా ఈ రైతు ఆత్మీయ భరోసా దాంట్లో పేరు రావడం అయితే జరిగింది. అయితే అధికారులు ఇది ఫస్ట్ లిస్టు, ఇదే ఫైనల్ లిస్ట్ కాదు, ఇంకా మళ్ళీ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.